ఇవాళ నాకొక వ్యక్తి చాలా కాలం తర్వాత కాల్ చేసి ఏమన్నానంటే, "సార్ నాకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి మీ దగ్గర వర్క్‌షాప్ అటెండ్ అయ్యి. ఫస్ట్‌లో కొద్దిగా అటు ఇటుగా ఉంది గానీ తర్వాత తర్వాత అసలు నాకు పెద్దగా మార్పేం కనపడలేదు. నాకేమి గ్రోత్ రాలేదు" అని చెప్పి తన బాధ్యతను వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఆ సందర్భంగా నేను ఒక విషయం తనకే కాకుండా ఇంకా చాలామందికి ఇటువంటి అనుమానాలు గనుక ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే అండి, నా దగ్గరికొచ్చి కోర్స్ చేయటం అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు రాయించుకోవడం లాంటిది. మందులు రాయించుకుని, ఆ మందుల షాప్ నుంచి మందులు తెచ్చుకొని పెట్టుకున్నంత మాత్రాన, లేదా మనం పక్కన పెట్టినంత మాత్రాన మనకి ఆ వ్యాధి తగ్గటం గానీ, లేదా ఆరోగ్యం రావడం గానీ జరగదు. దాన్ని మనం తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలి. అలాగే మన దగ్గర మనం ఇచ్చేటటువంటి కాన్సెప్ట్స్ కానీ, టెక్నిక్స్ కానీ, ఏదైనా యాక్టివిటీస్ కానీ, రిచువల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం రెగ్యులర్‌గా ఫాలో చేయాలి. అంటే ఏమవుతుందంటే ఒక దాదాపు మీ వయసు ఒక 25, 30 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. 25, 30 ఏళ్ళు అనుకుంటే గనక ఆ 25, 30 ఏళ్లుగా మీ మనసులో, మీ మెదడులో బాగా వేళ్ళూనుకుపోయినటువంటి బిలీఫ్ సిస్టమ్‌ని క్లియర్ చేసి కొత్త బిలీఫ్ సిస్టమ్ దాని మీదకి రావాలి. అప్పుడే అది ఆ కొత్త రిజల్ట్స్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. దానికి డెఫినిట్‌గా అంటే అసలు పాత బిలీఫ్ సిస్టమ్ క్లియర్ అవ్వటానికే టైం పడుతుంది. దాని మీద మళ్ళీ కొత్త బిలీఫ్ సిస్టము దానికి లోడ్ అవ్వాలంటే దానికి కూడా కొంత టైం పడుతుంది. ఈ రెండిటి నేపథ్యంలో మనం క్రమం తప్పకుండా కన్సిస్టెంట్‌గా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకది సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, లేదా ఎప్పుడో చేశాను అప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందంటే ఇక్కడ తేడా ఎక్కడొస్తుందంటే నాకు చాలామందిని నేను గమనించింది కొద్దిగా తేడా. అంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో కొంచెం విషయం వెళ్ళగానే వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో కొంచెం విషయం వెళ్ళగానే ఏం చేస్తారంటే సరిపోయిందిలే అని చెప్పి అక్కడికి ఆగిపోతారు. అక్కడికి ఆగిపోలే, అది మొదటి సిగ్నల్ మీకది. అంటే ఇదే రూట్, ఇది కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నారు మీరు. ఈ రూట్‌లో కంటిన్యూ అవ్వాలి. ఈ రూట్‌లో మీరు కంటిన్యూయస్‌గా ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలనే దానికి అది గుర్తది. అంటే ఇక్కడ హైవే మీద మనకు బోర్డ్ చూస్తే ఈ దారిలో వెళ్తే విజయవాడ వస్తుంది అని బోర్డు. అంటే ఆ బోర్డ్ చూడగానే విజయవాడ వెళ్ళిపోయినట్టు కాదది. విజయవాడ వెళ్ళటానికి నువ్వు సరైన దారిలో ఉన్నావని ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అది. అలా మనకి ఇనీషియల్‌గా మనకేమైనా రిజల్ట్స్ వచ్చినాయంటే అవి నువ్వు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నావని అక్నాలెడ్జ్‌మెంట్ అది. అంతేగాని నువ్వు రీచ్ అయిపోయినట్టు కాదనమాట. సో, దయచేసి ఎవరైనా సరే నా ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చేసి ఉండి, వాళ్ళు గనక ఏదైనా కారణం చేత నాతో కాంటాక్ట్‌లో గనక లేకపోతే దయచేసి రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండండి. దయచేసి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుండండి. దాంట్లో కూడా మీకు కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి డెఫినిట్‌గా. దాంట్లో డెఫినిట్‌గా మీరు కొన్ని కొన్ని చేయకూడని పనులు గాని, చేయకూడని విధానాలు గాని మీరు చేస్తూ ఉంటారు. సరిగ్గా చేశారా లేదా అనేది మీరు చెప్పలేకపోతారు. అటువంటియన్నీ కూడా నా గైడెన్స్ అనేది నేనెప్పుడూ నా ఫోను నంబర్ మీకెప్పుడు అవైలబుల్ ఉంది. మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అండ్ టేక్ మై గైడెన్స్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ యుటిలైజ్ ది సర్వీసెస్. మీరు నాకు హార్డ్ అండ్ మనీ, మీ యొక్క కష్టార్జితాన్ని హార్డ్ అండ్ మనీని నాకు పే చేశారు మీరు. ఆ హార్డ్ అండ్ మనీకి మీరు న్యాయం చేసుకోండి. మీకు న్యాయం చేసేలా నాకు సహకరించండి. ప్లీజ్ హెల్ప్ మీ టు హెల్ప్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.